కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మోషే గారి తదనంతరము ఆ నాయకత్వ బాధ్యతలను తీసుకున్నటువంటి యెహోషువ గారు ముసలివాడైపోయినటువంటి పరిస్థితికి వచ్చేసాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనంలో మోషే గారు నూను కుమారుడైన హోషేయ అనేటువంటి ఈ వ్యక్తికి యెహోషువ అనేటువంటి పేరు పెట్టాడు. హోషేయ అంటే ఏంటంటే రక్షణ, రక్షించేవాడు, రక్షకుడు అని అర్థం వచ్చేటువంటి హోషేయ అనేటువంటి ఇతనికి మోషే గారే పేరు మార్చడం జరిగింది. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు. ఇలా చెప్పారు ఆయన, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, ముసలివాడు అయిపోయావు యెహోషువ, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా చాలా మిగిలి ఉన్నది అని చెప్పారు ఆయన. ఎన్నో సంవత్సరాలుగా యెహోషువ దేవునికి నమ్మకమైనటువంటి సేవకునిగా పనిచేశాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వారికి ఇవ్వవలసినటువంటి స్వాస్థ్యములంతా కూడా ఆ భూభాగం అంతటి కూడా ఏ గొడవ లేకుండా, ఏ పేచీ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి మనస్పర్ధలు కలగకుండా, ఏ రెండు గోత్రముల వారి మధ్యన కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి అందరికీ వారి వారి స్వాస్థాన్ని పంచిపెట్టడం జరిగింది. యెహోషువ గ్రంథంలోనే 24-29లో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైనా, ఎంత మంచి టైటిల్ అండి, అనగా యెహోవా దేవుని యొక్క సేవకుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు కలవాడే మృతి పొందెను. మంచి వయసు బ్రతికారండి, చక్కగా ఏ రోగము లేదు, ఎరుపు లేదు, నెమ్మది కలిగిన జీవితము. యెహోషువ సంతోషంగా ఉండడానికి, నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం పెళ్లి చేసుకోకపోవడమే. విసిగించేటువంటి భార్య ఉంటే ఆ జీవితం ఎంత భయానకంగా ఉంటుందో ఎంతో మందిని నేను చూశాను. పెళ్లి చేసుకోవద్దు అనట్ల, పెళ్లి చేసుకోమని దేవుడే సలహా ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా తోటలో దేవుడే ప్రధాన పెళ్లి పెద్దగా ఉండి ఆదాముకి అవ్వకి పెళ్లి చేశాడు. పౌలు గారు సేవ నిమిత్తమై పెళ్లి చేసుకోవాలి, ఒక కమిట్మెంట్ ఉన్నది ఆయనకి. అంతేకాని లైఫ్ ని ఎంజాయ్ చేస్తా, మై లైఫ్, మై రూల్స్, మై చాయిస్, మై ఫ్రీడమ్, మై ఇండిపెండెన్స్ అని అనుకుని ఒంటరిగా ఉండి జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకోవడం తప్పు. సేవ నిమిత్తమై పురుషులు పెళ్లి చేసుకున్నకుండుట మేలు. పేతురు గారు పెళ్లి చేసుకున్నారు, చాలా మంది పెళ్లి చేసుకున్నారు, దావీదు పెళ్లి చేసుకున్నాడు, నాతాను గారు పెళ్లి చేసుకున్నాడు, తప్పేం లేదు. కానీ నీకు ఆటంకముగా ఉండిన దానిని విడిచిపెట్టాలి. అది తల్లైనా, తండ్రి అయినా, సహోదరులైనా, లేదా నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, నీ వారైనా, నీ సహోద్యోగులైనా, ఎవరైనా సరే అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి సేవలోకి రావాలి. యెహోషువ చాలా నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు. చూడండి, ఒక మంచి మాట ఇక్కడ మనకు ఉంటుంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో యెహోవా దేవుడు యెహోషువకు తోడై ఉండెను అనే మాట మనకు ఇక్కడ కనిపిస్తుంది. హనోకు దేవునితో నడిచెను, అటు తరువాత ఆయన కొనిపోబడెను. హనోకు కొనిపోబడినాడు. నడిచిన తర్వాత హనోకు దేవునితో నడిచను. ఇక్కడ యెహోవా దేవుడు యెహోషువకు తోడై ఉండెను, ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టల. ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను యెహోషువ అధికారము క్రింద ఉంచిన సందర్భము బైబిల్లో మానవ జీవిత చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అంతలా దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. వాస్తవానికి యెహోషువ ఎఫ్రాయిము తెగకు చెందినటువంటి నూను కుమారుడు అండి. వాస్తవానికి అంటే బైబిల్ లేఖనాల ప్రకారము ఈ యెహోషువ ఐగుప్తులోనే జన్మించాడు. ఎప్పుడు? నిర్గమకాండానికి ముందే జన్మించాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి అరణ్యము ద్వారా నడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ వాగ్దాన దేశమునకు ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించే బాధ్యతను దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే తర్వాత తన తదనంతరము ఆ బాధ్యతను యెహోషువకి ఇవ్వడం జరిగింది. అంటే దేవుడే చెప్పాడు, నువ్వు యెహోషువని పిలిచి అతన్ని ఆశీర్వదించి
అతన్ని నిలబెట్టు, అతనికి నేను తోడై ఉంటాను, నీకు ఇన్నాళ్ళు ఎలాగైతే తోడై ఉండి నడిపించానో అతనికి కూడా తోడై నడిపిస్తానని చెప్పని అన్నాడు. అనుకున్నట్టుగానే, మోషే నమ్మినట్లుగానే, దేవుడు నమ్మినట్లుగానే యెహోషువ ఈ ఇశ్రాయేలీయులందరినీ కూడా అరణ్య మార్గము ద్వారా వాగ్దాన దేశంలోకి నడిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ఎన్నో యుద్ధాలు చేసి దడపా అక్కడక్కడ చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఓటములు, అవి కూడా ఇశ్రాయేలీయులు తెలుసో తెలియకో పాపము చేయడం వలన వాళ్ళు ఓడిపోవడం తప్ప 99% యుద్ధాలన్నిట్లో కూడా యెహోషువదే పై చేయిగా ఉండినది. కొసమెరుపు ఏంటంటే మోషే అలాగే యెహోషువ ఇద్దరు కూడా డైరెక్ట్ గా దేవుని చేత నియమింపబడిన వారే. 110 సంవత్సరాలండి యెహోషువ దేవునికి నమ్మకంగా ఉండి సేవ చేసిన సంవత్సరాలు 110. జీవితాన్ని దారిపోసారండి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుడిచ్చిన బాధ్యతను నిలబెట్టడానికి, దేవునికి నమ్మకంగా ఉండి పని చేయడానికి, ధైర్యంగా ముందుకు వెళ్లి జడియక బెదరక అదరక యుద్ధాల మీద యుద్ధాలు చేసి ప్రజలను ముందుకు నడిపించాడు. ఈ రోజున దేవుని సేవ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా, ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ కూడా యెహోషువ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. Joshua himself set an example how to become a God's servant, a faithful servant of God. నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా, దేవుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు. మీరు నమ్మకంగా పనిచేస్తే, డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే, కానుకలు అడుక్కోకుండా పనిచేస్తే, ఫోన్ పే నెంబర్లు, జీపే నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకుండా మీరు ప్రసంగాలు చెప్పినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నెమ్మది కలిగిన క్రైస్తవ జీవితము ఆశీర్వాదముతో కూడుకుని ఉన్నది. నెమ్మది లేని క్రైస్తవ జీవితము ఒక శాపముతో కూడుకుని ఉన్నది. దేవుడు శపించడు, మనమే ఈ దరిద్రాన్ని తెచ్చుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా శపించడు, దేవుడు శోధించడు. కాబట్టి మీకు ఏవైనా శ్రమలు వస్తుంటే దేవుడు నన్ను శ్రమల పాలు చేశాడు, నన్ను పరీక్షిస్తున్నాడని మీరు అనవద్దు అని యాకోబు గారు రాస్తాడు. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నమ్మకమైనటువంటి దాసులు నీ పని నిమిత్తమై, నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ఎంతో మంది అవసరమై ఉన్నారు ప్రభువా. నిస్వార్థమైన సేవ చేసేవారు కావాలను అని ఈ రోజున బైబిల్ ప్రకటిస్తా ఉన్నది. ఎంతో మంది సేవకులు తెలిసి తెలియక ధనార్జనతో, డబ్బు మీద ప్రేమతో సేవలోకి వస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనే ఆశతో ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ, తప్పుడు మార్గాల్లోకి వెళ్లిపోతూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ప్రభువా. మోషే నమ్మకమైన వ్యక్తిగా పనిచేశాడు, యెహోషువ నమ్మకమైన వ్యక్తిగా పనిచేశాడు. మేము కూడా నీకు నమ్మకమైన దాసుల వల్లే పని చేయాలని ఆశపడుతూ ఉంటున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నీవే దగ్గరుండి నడిపిస్తూ ఉన్నావు నాయన. ఇందును బట్టి మేము నీకు ఎన్నడూ కృతజ్ఞతలేమో ప్రభువా. మా అందరికీ కూడా దేవా మీరే తోడుగా ఉండి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని, మా ఆత్మీయ కనులు తెరవమని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.